హాయ్ విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి. ఏంటి క్యాప్షన్ మనందరికీ వర్తిస్తున్నట్టే ఉందిగా? నిజమేగా మరి? సార్ ఏంటో సార్, స్టూడెంట్గా ఉన్నప్పుడు అంగస్తంభంలో ఉన్న ఆ జోష్ మాత్రం ఇప్పుడు తగ్గిపోయినట్టుంది సార్. ఎందుకో అర్థం కావట్లేదు సార్. నిజమే కదా మరి? అంటే సార్ ఇప్పుడు అంటే దీని మీనింగు కొందరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఉండిండొచ్చు, లేదా పెళ్ళి కాకుండా ఇంకా పెళ్ళి చేసుకోబోతున్నారు అప్పుడు కూడా ఉండొచ్చు. ఇది చాలామంది కామన్గా నేను చాలామందిని క్లినిక్లో చూస్తూ ఉంటాను. చాలామంది కూడా దీనికి అవును సార్ నిజమే మీరు అన్నమాట అంటూ ఉంటారు. ఒకసారి ఎందుకు అవుతుందో చూద్దాం. యూజువల్గా అండి, మీరు స్టూడెంట్ లైఫ్ అంటే ఏంటి? రెగ్యులర్ మీరు ఇంటరో డిగ్రీ కావచ్చు, ఎంకామ్ బీకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ కావచ్చు. ఆ టైంలో మీకేం ప్రెజర్స్ ఉండవు. అంటే సార్ ఏదో మాల్కి వెళ్ళాం సార్, ఫిగర్ని చూస్తానే ఏం ఫీలింగ్ లేదు సార్. ఇప్పుడు కూడా మాల్కి వెళ్తున్నాం సార్, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఏమో సార్ ఫీలింగ్ రావట్లే. వచ్చిన ఎరెక్షన్ ఏదో తగ్గినట్టుంది సార్. ఇది కామన్గా చాలామంది ఫీల్ అయ్యేది. ఎందుకు తెలుసా అండి? మీరు అప్పట్లో ఏమవుతుందంటే మీకు ప్రెజర్ నిజంగా ఉండదు. అంటే ఏంటి? చక్కగా చదువుకోవడం అనేది మినహాయిస్తే మీ మీద రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవుగా. అంటే జాబ్ తెచ్చుకోవాలనో, పెళ్ళయింది పిల్లలు కనాలనో, లేదా ఫ్యామిలీని చూసుకోవాలనో, ఇటువంటివి. రెండోది లైఫ్ స్టైల్. అప్పుడు చాలా కూల్గా బిందాస్గా లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడేంటి? వర్క్ ప్రెషరు లేదా ఇంట్లో పనుల వల్ల ఎక్సర్సైజ్ చేయరు, లేదా ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఈ మధ్యలో సార్ మందు సిగరెట్ అలవాటు అయిపోయింది సార్ అంటూ ఉంటారు. సో మూడవది, ఎప్పుడైతే మీకు అప్పట్లో స్ట్రెస్ లేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం చాలా తక్కువ. ఇప్పుడు ఏమైంది? హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, లేదా మీ ఏజ్ అప్పుడు 2022లో ఉంటే ఈరోజు 32 కావచ్చు. స్లోగా ఏజ్ పరంగా కూడా అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ కూడా తగ్గి అంగస్తంభన ప్రాబ్లం వచ్చిండొచ్చు. సో నేను మీకు చెప్పదలుచుకునేది ఏమంటే, అప్పటికి ఇప్పటికీ మార్పులు చాలా ఉండింటాయి. ఇందాక నేను చెప్పినట్టు స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, లైఫ్ స్టైల్లో యాక్టివిటీస్లో చేంజ్ ఉండొచ్చు, లేదంటే నెంబర్ 3 రెస్పాన్సిబిలిటీస్ పెరిగిండొచ్చు, నెంబర్ 4 ఫిజికల్గానే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ అంగంలో మీరు ఫేస్ చేస్తూ ఉండిండొచ్చు. సో దానివల్ల అప్పుడున్న జోష్ కొంచెం తగ్గచ్చు. అది బాగుంది లేని సార్, మరి జోష్ పెంచుకోనికి ఇప్పుడేం చేయలేమా? చేయొచ్చు. కానీ మీరు ఒక అడుగు ముందుకేసి మీ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటే మునపటి జోష్ను మీరు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేయమంటారు సార్? ఏముందండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం స్టార్ట్ చేయండి. చెప్పడం ఈ కుర్చీలో కూర్చొని అక్కడ పేషెంట్ ఉంటే చాలా ఈజీ. బట్ ఉన్న కాడికి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడము, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడము. ఇంతకంటే ఇంపార్టెంట్, మీకు నిజంగా ప్రాబ్లం వస్తే ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయిపోయి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన టెస్టులు రాస్తారనో, లేదా ఈ విషయం నా గర్ల్ ఫ్రెండ్కో మా ఆడకో తెలిస్తే ఇంకా కష్టమేమో, ఇంతో ఏంది ఈ వయసులోనే ఇట్లా అయిపోతుంది 30కే అని వాళ్ళు అనుకుంటారేమో అనే ఆందోళన మీకు ఉండడమో, అటువంటివి ఉంటే మీరు అధిగమించండి. ఏమంటే జ్వరం వచ్చింది, లేదా ఏదో ఫ్రాక్చర్ చిన్నగా అయింది, తలనొప్పింది, డాక్టర్ గారి దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్తాం మనం? అదే ధైర్యంగా ఈ సెక్స్కి సంబంధించిన అంగస్తంభన ప్రాబ్లమ్స్ సంబంధించి మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవాలని ధైర్యంగా అనుకోండి. మీకు ఎప్పుడైతే మీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ ఈజీ అవుతుంది. మీరు అన్నట్టు మునపటి జోష్ కానీ ఆ ఉత్సాహం ఉల్లాసం కానీ సెక్స్లో ఎందుకు రాకుండా పోతాయండి? 30-35 ఇయర్స్కి మీరు ఏమైనా ఓల్డేజ్ అయ్యారా? కాదుగా. చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇక్కడ ఆలోచనలు థాట్ ప్రాసెస్లో చేంజ్ ఉండొచ్చు, లేదా 2-3 సార్లు చేయకపోయేసరికి ఇంట్లో కానీ లేదా మీ పార్ట్నర్తో ఎవరితో అయినా సరే లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు కొంచెము ఆ నెగటివిజం స్టార్ట్ అయిపోయి తర్వాత వెళ్ళాలి అంటే కూడా సెక్స్ కొంచెం ఆందోళన అనేది మొదలవుతుంది. చక్కటి కొంచెం ధైర్యము, ప్రాబ్లం తెలుసుకోగలిగితే సొల్యూషన్ ఈజీ అయింది అనుకోండి. ఎంత చక్కటి మీరు అనుకున్నట్టు నిజమే సార్ మీరు అన్నారు కానీ వచ్చాను 1 month 2.5 months మంచి ట్యాబ్లెట్స్ వాడా, బిందాస్ భలే ఉంది సార్, మరి నేను ఆ ఏజ్లో ఉన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది సార్. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ మీకు వస్తుందో మీకు తెలియకుండానే రెగ్యులర్గా మీ లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది చూడండి. చాలా ఫ్రెష్నెస్ను, చాలా కాన్ఫిడెంట్గా
సక్సెస్ని కూడా మీరు లైఫ్లో చూస్తూ ఉంటారు. నెంబర్ 2, మీన్‌వైల్ మీరు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, సెక్షువల్ లైఫ్ ఎలాగో బాగుంది కాబట్టి, స్పర్మ్ బాగుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. లైఫ్ చాలా చక్కగా అలా ముందుకెళ్ళిపోతూ వస్తుంది. థ్యాంక్ యూ. యెస్.